ఆడుదాం ఆంధ్రపై విజిలెన్స్ రిపోర్ట్ వచ్చేసిందని, ఇక ఆట ప్రారంభమవుతుందని టీడీపీ వర్గాలు బయటకు లీక్ ఇచ్చి 2-3 వారాలు దాటిపోతుంది. కానీ ఇప్పటి వరకు ముందడుగు పడలేదు. విజిలెన్స్ రిపోర్ట్ డీజీపీకి పంపిస్తారని, దాన్ని ఆయన ప్రభుత్వానికి పంపి తదుపరి చర్యలపై డైరెక్షన్స్ పొందుతారని చెప్పుకున్నారు. కానీ ఆ విజిలెన్స్ రిపోర్ట్ ఎక్కడి వరకు వచ్చిందో ఎవరికి తెలియడం లేదు, ముందడుగు పడటం లేదు. ఆడుదాం ఆంధ్ర పేరుతో అన్ని జిల్లాల్లో 110 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. అందులో జరిగిన వింతలు, విశేషాల గురించి చెప్పాల్సిన పనిలేదు. రోజా డాన్సులు వేయడానికి ఆ ప్రోగ్రాం పెట్టినట్లుగా సాగిపోయింది. ఎక్కడికెళ్లినా నృత్యాలు కామన్. అదే సమయంలో ఆ ఆటల్లో పాల్గొన్నది కూడా వైసీపీ కార్యకర్తలే. క్రీడాభివృద్ధి కోసం వినియోగించాల్సిన నిధులను, నాసిరకం క్రీడా సామాగ్రిని కొని వైసీపీ కార్యకర్తలను విజేతలుగా ప్రకటించి డబ్బులన్నీ కాజేశారన్న ఆరోపణలు బలంగా వచ్చాయి. ప్రభుత్వం మారిన తర్వాత అవకతవకలను గుర్తించడంతో శాప్ చైర్మన్ రవినాయుడు ఫిర్యాదు చేశారు. దీనిపై విజిలెన్స్ విచారణ పూర్తి చేసింది. జిల్లాల వారీగా పూర్తి విచారణ జరిపింది. ఎక్కడెక్కడ ఎంత నొక్కేశారు, ఎవరి జేబులోకి ఎంత వెళ్లాయి అన్నది కూడా తేల్చేశారు. మొత్తం రిపోర్టులో కనిపించింది. చర్యలు తీసుకోవాల్సింది మాత్రమే మిగిలింది. అయినా ముందుకు సాగడం లేదు. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారేమో కానీ ఎప్పుడో ఓసారి ఆట మొదలవడం ఖాయమని చెబుతున్నారు. అది ఎప్పుడన్నది తేలాల్సి ఉంది.